ఆ డెత్ తర్వాత వచ్చేసి అతన్ని అది కాల్చడమా పుడ్చుంటే డెఫినెట్ దొరికినది కాబట్టి కాల్చడమే. కాబట్టి అది అతను లాకప్ డెత్ వాస్తవమే, అతను దహనం చేసింది వాస్తవమే. తర్వాత ఎవరు చేశారనేది సమస్య. ఇప్పుడు ఆ ఎవరు చేసిన దానికి అదేమి మార్కాపురం నుండి తీసుకొచ్చేశారు కాబట్టి ఎవరు పోయారు అడవి, ఎవరు తీసుకొచ్చారు, ఏ వెహికల్ తీసుకొచ్చారు, తర్వాత ఆడికి వచ్చిన తర్వాత ఏమది కాకులదొరని కారడవి, చీమల చుట్టూవి కాదు. ఈ స్టేషన్ వాడ సిఐతో పాటు ఎస్ఐతో పాటు మిగతా హెడ్ కానిస్టేబుల్స్ 10 మంది పోలీసులు ఉంటారు కాబట్టి అది రహస్యంగా జరిగేదానికి ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి అందరికి చాలా మందికి కొందరు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, కొందరికి పరోక్ష ఉండొచ్చు, కొందరికి తెలిసి ఉంటుంది కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు. బట్ ఆ నేపథ్యంలో సరే సిఐ నాగరాజును ఆల్రెడీ అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. మిగతా 5 మంది అంటున్నారు. కాబట్టి సిట్టి వరకు సరే వాళ్ళు చేయాల్సి చేస్తున్నారు. సిబిఐ కొత్తగా చేసేదేమో నాకు అర్థం కాలేదు. సిబిఐ వచ్చేసి మనం అనేక కేసులు చూసాము. వివేకానంద రెడ్డి కేసు ఏమైంది, మిగతా సిబిఐ కేసులు మనం ఏమంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ కాబట్టి అనాల్సిందే కానీ, లేకుంటే అనేక కేసుల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. వచ్చేసి ఇంతకంటే ఆ చెట్టుల కంటే అధ్వానంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఎలాగో హైకోర్టులో కేసు ఉంది, వాళ్ళు పోరాడుతున్నారు. నాగరాజును అరెస్ట్ చేశారు, మిగతా 5 మంది కేసు పెట్టినట్టున్నారు. సంథింగ్ జరుగుతుంది. దాంట్లో వచ్చేసి ఖచ్చితంగా లాకప్ డెత్ జరిగింది వాస్తవమని తెలిసిపోతుంది కదా. ఇంకా దీంట్లో కొత్తగా ఎవరు చేశారని దాని కూడా కొంత తెలిసిపోతుంది. దానికి ఇంకా ఎవరెవరు సహకరించారు ప్రత్యక్షంగా పరోక్షంగా అనే దాని కాడ ఆడ కొంత వచ్చేసి దానికోసం తప్పని చేసి ఇంక మిగతా చనిపోయింది వాస్తవమే, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది వాస్తవమే, ఇంక ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనే దానికోసమే చేయాలంతే. ఇప్పుడు అది ఒకటి మిగిలింది కానీ ఇంక మిగతా అంతా తెలిసిపోయింది కదా. సురేంద్ర నాయుడు గారు, ఒక సిఐ